ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము వైద్యుడైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే మానవ స్వభావం ద్వేషానికి ద్వేషమే ప్రతిస్పందన, కానీ క్రీస్తు స్వభావం ద్వేషానికి ప్రతిగా మేలు చేస్తుంది. కాబట్టి నీవు సహజమైన వ్యక్తిగా కాకుండా దేవుని బిడ్డగా నీవు ప్రవర్తించినట్లయితే, నీ ఎడల ద్వేషం చూపుతున్న వారికి నిరంతరం నీవు మేలు చేసినట్లయితే, నిజాయితీగా నీవు సహాయం చేసినట్లయితే, వారి ఆశీర్వాదం కోరుతూ నువ్వు ప్రార్థించినట్లయితే, దేవుడు నీకు కలిగిన కీడును తప్పించి మేలు ద్వారా ఆ కీడుని నీవు జయించేలాగా దేవుడు చేస్తానని ఒక వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు ఇతరులకు మేలు చేయుట ద్వారా నీకు కలిగే ప్రయోజనాలు ఏమిటని మనం ఆలోచన చేస్తే, మొదటిగా నీవు కీడు కలుగ చేయకూడదు. అలా నీవు చేసినట్లయితే నీ ప్రార్థనలకు దేవుడు సమాధానం చేకూరుస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రాణ నష్టం నీవు చేయకుండా ఉన్నట్లయితే అస్వస్థతకు ప్రతిగా స్వస్థతను దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. మూడవదిగా దుర్భాషలు నీవు మాట్లాడకుండా ఉండినట్లయితే క్షేమాన్ని, అభివృద్ధిని నీకు చేకూరుస్తానని ఒక వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీ ప్రార్థనలకు సమాధానం రావాలన్నా, అస్వస్థతకు ప్రతిగా స్వస్థత చేకూరాలన్నా, క్షేమము, అభివృద్ధిని నీవు అనుభవించాలన్నా నీవు ఇతరులకు మేలు చేసేవాడుగా ఉండాలి. మిమ్మల్ని ద్వేషించే వారికి కూడా నీవు మేలు చేసినట్లయితే, వారి క్షేమం కొరకు, వారి ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థించినట్లయితే, దేవుడు నీ మీద నుంచి ప్రతి ఒక్క కీడుని తప్పించి నీకు మేలును అనుగ్రహించి ఆయన ఆశీర్వాదములతో నిన్ను నింపుతానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని ద్వేషించే వారికి మీరు మేలు చేసే హృదయాన్ని దేవుడు మీకు అనుగ్రహించునాగున. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. తలలు వంచి ప్రార్థనలోకి భవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. అయా మేము కీడుని జయించి మేలు ద్వారా, ఆశీర్వాదాల ద్వారా తండ్రి మేము తృప్తి పొందాలంటే ఏ విధముగా మేము జీవించాలో, అయా ఏ విధంగా మేము ఇతరులను ప్రేమించాలో నీవు మాకు నేర్పిన విధానానికి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మమ్మల్ని ద్వేషించే వారి కొరకు మేము ప్రార్థించే హృదయాన్ని అందరికీ అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.